హాయ్ బెస్టీస్. అల్లం మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానము. ముందుగా అల్లము చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. తరువాత మామిడికాయ చెక్కు తీసుకొని తురిమి పెట్టుకోండి. మామిడికాయని ముక్కలుగా కూడా కోసుకోవచ్చు, కానీ ఇట్లా తురిమి పెట్టుకుంటే మిక్సీలో కానీ వెట్ గ్రైండర్లో కానీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత 2 స్పూన్లు మెంతులు వేయించి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. 4 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇట్లా గర్భాలు ఒలుసుకొని పక్కన పెట్టుకోండి. కానీ వెల్లుల్లిపాయలు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. ఆ తరువాత బెల్లము తురిమి పక్కన పెట్టుకోండి. 1 కప్పు అల్లానికి 3 కప్పుల బెల్లం పడుతుంది. తర్వాత 1 కప్పు కారం పడుతుంది. ఏ కప్పుతో తీసుకుంటున్నారో అదే కప్పుతో మెజర్స్ తీసుకోండి. 1/2 కప్పు వచ్చేసి ఉప్పు పడుతుంది. ఇవి పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. 4 కప్పుల మామిడికాయ తురమండి. అల్లము, బెల్లము, కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు అండ్ తర్వాత మెంతిపిండి. ఇవన్నీ మిక్సీ వేసుకునే విధానం ఎలా అంటే, ఫస్ట్ అల్లం వేసుకోండి, తర్వాత వెల్లుల్లిపాయ వేసుకోండి, తర్వాత బెల్లం తురిమింది, కారము, ఉప్పు, మామిడికాయ తురుము తీసుకొని ఈ మొత్తం కలిపేసేయండి. ఇది అంతా నేను చేత్తో కలుపుకుంటానండి. మెంతిపిండి తర్వాత కలుపుదాము. నేను చేత్తో కలుపుకుంటాను. మీకు కారం అవుతుంది, మంట పుడుతుంది చెయ్యి అంటే, కారం ఉంది కదండి మంట పుడుతుందండి చెయ్యి అనుకుంటే పెద్ద స్పూన్ తీసుకోండి. పెద్ద స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు దాంట్లో నుంచి మామిడికాయ తురుములో నుంచి, బెల్లంలో నుంచి, ఉప్పు వీటన్నీ కలుపుతుంటే దాంట్లోంచి వాటర్ వస్తుందండి. ఇలా వాటర్ బాగా ఊరుతుంది అనమాట. ఆ వాటర్ వచ్చిన తర్వాత వెట్ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మెంతిపిండి కలుపుకొని ఇలా మిక్సీ వేసుకున్నానండి. ఇదిగో ఇలా క్రీమీగా వస్తుందన్నమాట. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే. ఇది మనం కొంచెం ఇలా ఇలా అట్లా షైనీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. బెల్లము కొంతమందికి నేను చెప్పిన మెజర్మెంట్స్ చాలా బాగుంటుంది, కానీ ఇంకొంచెం బెల్లం మీకు కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. అలా వేసుకొని నేనేం చేస్తానంటే ఈ మొత్తం తిరగమాత వేయనండి, అలా పక్కన పెట్టేసుకుంటాను మొత్తంని. ఇదిగోండి ఇట్లా గాజు బౌల్లో కానీ లేకపోతే ఇట్లాంటి ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇట్లా 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా ఈ పచ్చడి ఏమీ పాడైపోదు. కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా తాలింపు వేసుకుంటానండి నేను. ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడో మీరు తడి తగలకుండా చూసుకోండి. ఏ పదార్థాలు స్పూన్స్ కానీ ఏమన్నా ఆ పచ్చడికి సంబంధించిన వాడే పదార్థాలు ఏవైనా సరే తడి తగలనీయమాకండి. తడి తగిలితే ఏమైందంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి తడి తగలనీయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎంత కావాలో అంత తీసుకొని వాడుకోవటం ఉండే. మొత్తం మీద కూడా తాలింపు వేసుకోవచ్చండి, అట్లా వేసుకున్నా బాగుంటుంది. కానీ నేను ఇలా తీసుకుంటాను, ఇలా కొంచెం కొంచెం తీసుకుంటాను అనమాట. అల్లం మామిడికాయ పచ్చడి ఫైనల్లీ ఇలా వచ్చిందండి. మీరు నేను చెప్పిన కొలతలతో ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీతో చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.